నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో బంక నారాయణరెడ్డిపేట గ్రామంలో సుమారు ₹1,20,00,000 వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 3-ఫేజ్ కరెంటు పనులను ఆయన ప్రారంభించారు. చంద్రన్న వెలుగుల పథకం కింద 11 3-ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు, 4.5 కిలోమీటర్స్ మేర ఎల్టీ లైన్లను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామంలోని 2,000 ఇళ్లకు మరియు 77 వాణిజ్య వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని ఆయన వివరించారు. ముఖ్యంగా నియోజకవర్గంలో అతిపెద్దదైన 1వ డివిజన్పై ప్రత్యేక దృష్టి సారించి గత 1.5 సంవత్సరంలో ₹5,72,00,000 కేటాయించామని, ఇప్పటికీ అక్కడ 90% పనులు పూర్తయ్యాయని తెలిపారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఇంకా ₹1,200 కోట్ల నిధులు అవసరమని సర్వేలో తేలిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో ఆ నిధులను కూడా సాధించి రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు మరియు ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. కరెంటు పనులు పూర్తయి ఈరోజు ₹1,20,00,000 వ్యయంతో నారాయణరెడ్డిపేట గ్రామంలో 3-ఫేజ్ కరెంటు పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రన్న వెలుగుల కింద నారాయణరెడ్డిపేట గ్రామానికి 11 3-ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు, అదేవిధంగా 4.5 కిలోమీటర్లు 3-ఫేజ్ ఎల్టీ లైన్ ఏర్పాటు చేసి మొత్తం దాదాపు 2,000 మంది ఇళ్ల వాసులకి, 77 మంది వాణిజ్య వినియోగదారులకి నాణ్యమైన 24 గంటలు 3-ఫేజ్ కరెంటుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వాడల అభివృద్ధి పనులు ఒక జాతరని తలపించడంలో సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అక్షరాల వివిధ శాఖల కింద ₹370 కోట్ల వ్యయంతో, అక్షరాల ₹370 కోట్ల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు నగర కార్పొరేషన్ కానీ, అటు పంచాయతీలు కానీ, అదేవిధంగా విద్యుత్ శాఖ కానీ, ఇరిగేషన్ శాఖ కానీ, రోడ్లు భవనాల శాఖ కానీ అన్నీ కలిపి మొత్తం దాదాపుగా 370 కోట్లు, జాతీయ రహదారుల మీద ఫ్లైఓవర్లు కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా 1వ డివిజన్ అతిపెద్ద డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గం. వాస్తవం చెప్పాలంటే ఈ డివిజన్ని 3 డివిజన్లు చేయాల్సిన పరిస్థితి. ఈ 1వ డివిజన్కి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల ₹5,72,00,000 ₹5,72,00,000 ఈ 1.5 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల కోసం వివిధ రకాలు ఏదైతే రోడ్లు ఒకే నియోజకవర్గంలో 1కి 3 సార్లు వరుసగా 1కి 3 సార్లు ఒకే నియోజకవర్గంలో భారీ మెజార్టీలతో నన్ను ఎమ్మెల్యే గెలిపించిన దానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే. ఆ తక్కువని ఎక్కువ చేస్తూ నా శక్తికి మించి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకుని రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల సాధన విషయంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా, రాష్ట్రానికే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ది, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సంక్షేమ పథకాలని అర్హులందరికీ అందించి ఎక్కడా కూడా రూరల్ నియోజకవర్గంలో కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ వివాదాలు లేకుండా అన్ని రకాల రూరల్ నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో మీ అందరి సహకారంతో ముందు నడిపిస్తానని మాట ఇస్తున్నాను.